ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట్లో కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ద్వితీయోపదేశకాండం 6:7. నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండినట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. ద్వితీయోపదేశకాండం 4:9. ద్వితీయోపదేశకాండములోని పై మాటలను ఆధారం చేసుకుని లాంగ్ ఆఫ్ ద గుడ్ షిప్ గ్రేస్ పుస్తక రచయిత తండ్రుల దినానికి సరిగ్గా సరిపోయే విధంగా తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానాన్ని ఈ విధంగా రాశాడు. ఒక వ్యక్తికి 2 కుమారులు. వాళ్ళల్లో చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి, నానా, నీ సమయంలోనూ నీ తోడులోనూ నీ సహవాసంలోనూ నాకు రావాల్సిన భాగాన్ని ఇవ్వు అని అడుగుతాడు. అయితే తండ్రి తన ఆస్తిలో కొంత భాగాన్ని ప్రక్కకు తీసి ఆ కుమారుణ్ణి ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు. తర్వాత మంచి కాలేజీలో కూడా చదివిస్తాడు. తన కుమారుడి పట్ల తన కర్తవ్యాన్ని తాను సరిగ్గా నిర్వర్తించినట్టు అనుకుంటాడు. ఆ తండ్రి కొన్ని దినాల తరువాత ఆ తండ్రి మరింత ఆస్తి సంపాదించేందుకు దూరదేశం వెళ్తాడు. అక్కడ అతడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి తన ఆస్తిని బాగా పెంచుకుంటాడు. అయితే తన సమయాన్ని తన కుమారుడితో గడిపే అమూల్యమైన అవకాశాన్ని అతడు కోల్పోతాడు. ఆ విధంగా అతడు కాలం గడుపుతుండగా అతని హృదయంలో ఒకలాంటి శూన్యత, అసంతృప్తి చోటు చేసుకుంటాయి. చూస్తుండగానే అవి నానాటికి అధికమవుతుంటాయి. అప్పుడు అతడు తనకొక సహవాసాన్ని కోరుకుంటాడు. దానికోసం అతడు ఒక క్లబ్లో సభ్యుడిగా చేరుతాడు. వాళ్ళు అతన్ని క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాడు. అక్కడ అతడికి ఒక హోదా లభించింది, కానీ నిజమైన సహవాసం లభించలేదు. చివరిగా బుద్ధి వచ్చినప్పుడు అతడు తనలో తాను ఇలా అనుకుంటాడు, నా స్నేహితుల్లో ఎంతోమంది తమ కుమారులతో సరదాగా కాలం గడుపుతున్నారు. ఇక్కడ నా హృదయం సరైన సహవాసం లేక ఆకలితో అలమటిస్తోంది. కాబట్టి నేను లేచి నా కుమారుడి వద్దకు వెళ్ళి అతడితో ఇలా అంటాను, నా కుమారుడా, నేను పరలోకమునకు నీకును విరోధముగా పాపం చేశాను. ఇప్పుడు నీ తండ్రిగా పిలిపించుకునేందుకు కూడా నేను యోగ్యుడిని కాను. నన్ను నీ స్నేహితుల్లో ఒకటిగా చేర్చుకో. అలా అనుకుని అతడు తన కుమారుడి వద్దకు బయలుదేరాడు. అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అతడి కుమారుడు అతన్ని చూసి ఆశ్చర్యపడతాడు. ఆ కుమారుడు పరిగెత్తుకుని పోయి తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడానికి బదులుగా తండ్రి తన వద్దకు వచ్చినప్పుడు అతన్ని అసహించుకుంటాడు. అప్పుడు ఆ తండ్రి తన కుమారుడితో, నా కుమారుడా, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను. నీ తండ్రిగా పిలిపించుకునేందుకు నేను అర్హుడని కాను. నన్ను క్షమించి నీ స్నేహితులలో ఒకటిగా చేర్చుకో. అయితే కుమారుడు అతడిపై కోపపడుతూ వీలుపడుతూ, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఒకప్పుడు నేను నీ సహవాసాన్ని ఆశించాను, నీ సలహాలను కోరుకున్నాను, కానీ అప్పుడు నువ్వు నాకు సమయం ఇవ్వలేనంత బిజీగా ఉన్నావు. కాబట్టి నేను ఇతరుల సలహాలు స్వీకరిస్తూ వాళ్ళ సహవాసంలో కాలం గడుపుతూ వచ్చాను. వాళ్ళ సహవాసం చెడు సహవాసమని, వాళ్ళ సలహాలు తప్పుడు సలహాలని తర్వాత నేను తెలుసుకున్నాను. కానీ ఆ పాటికే నేను బాగా చెడిపోయాను. నా ప్రాణాత్మ దేహాలు పూర్తిగా భ్రష్టు పట్టాయి. ఇప్పుడు నేను నిన్ను చేర్చుకోలేనంతటి ఘోర పాపిని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.